ఈరోజు జరిగినటువంటి జేఏసీ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ మా చైర్మన్ విద్యాసాగర్ గారు మీకు వివరించారు. మీ దృష్టికి తీసుకురావాల్సిన ప్రధాన అంశాలు ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలను 26 జిల్లాలు చేస్తూ గత ప్రభుత్వం టైంలో విభజన చేయడం జరిగింది. దానికి సంబంధించి జోనల్ వ్యవస్థ ఎట్లా ఉండాలి, లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలనేటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వానికి పంపడం, కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే వాటిని గజెట్ రూపంలో ప్రకటించడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గజెట్ ఆధారంగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల పోస్టులని లోకల్ క్యాడర్ రీఆర్గనైజేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఆ ఉపాధ్యాయులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే 2 సార్లు ప్రభుత్వ పంచాయతీరాజ్ టీచర్లందరినీ ఉమ్మడి సర్వీస్ రూల్స్లోకి తీసుకొచ్చి హెడ్ మాస్టర్లుగా, ఎంఈఓలుగా, డివైఓలుగా ప్రమోషన్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాత వివిధ కారణాలతోటి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకి రాష్ట్రపతి గారు కూడా ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేసుకోమని చెప్పి ఆయన ఆర్డర్ చేసి ఇవ్వడం, కానీ వాటిని అమలు పరిచే క్రమంలో మళ్ళీ కోర్టులు కొంత అడ్డంకి కలిగినాయి. ఆ అడ్డంకులన్నీ తొలగించేదానికి ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం గైడ్ ఇచ్చిందో అది వెసులుబాటు ఇస్తూ ఉంది. ఆ వెసులుబాటుని ఉపయోగించి ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ అంశం ఏదైతే ఉందో ఆ ఉమ్మడి సర్వీస్ రూల్స్ అంశాన్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము పదే విద్యాశాఖ అధికారులని, మంత్రి గారిని కోరడం జరుగుతుంది. అయితే మేము ఎన్ని మార్లు కోరినా అధికారులు వాళ్ళకి దాని మీద సరైన అవగాహన లేదు అనేటువంటి విషయంతో తప్పించుకోవడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో మేము కోరుతున్నది ఏంటంటే, ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్కి ఆర్జుడైనటువంటి ముఖ్యమంత్రి గారే ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యని పరిష్కారం చేయడంలో చొరవ చేయాలని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే చొరవ చేసి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఉమ్మడి సర్వీస్ రూల్స్ని అమలు చేసే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అవసరమైతే దానికి సంబంధించి ఒక కమిటీని కూడా నియమించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతాం. రెండవది, ఈ రోజున శ్రీకాకుళం జిల్లాలో ఒక చనిపోయినటువంటి ఉపాధ్యాయుని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే, కోవిడ్ సమయంలో వారి తండ్రి చనిపోయాడు. కంపాషనేట్ అపాయింట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 5 సంవత్సరాలు గడిచినా కానీ ఆ ఉపాధ్యాయుడి కుటుంబానికి ఈ ప్రభుత్వాలు ఏవి కూడా కారుణ్య నియామకాలను చూపించలేకపోయినాయి. అయితే మిగిలిన డిపార్ట్మెంట్లో ఏ రకంగా ఉన్నా కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కోవిడ్ కాలంలో చనిపోయిన వాళ్ళు దాదాపుగా 953 మంది ఉన్నారు. వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని చెప్పి మేము పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిఏడి నుంచి కూడా ఫైలు ప్రిపేర్ చేసి సీఎంఓకి పంపించారని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు దాని మీద ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు శ్రీకాకుళంలో ఏ ఘటన అయితే జరిగిందో అది రేపు మరొక జిల్లాలో జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. 953 కుటుంబాలు ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. చనిపోయినటువంటి ఉద్యోగుల యొక్క కుటుంబాలు అవి వాళ్ళని ఆదుకోవడం ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు చొరవ చేయాలా. ఆ చనిపోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ 953 మందికి ఆటంకంగా ఉన్నటువంటి జీవోల్లో మార్పులు చేసి రిలాక్సేషన్ ఇచ్చి ఏదో ఒక డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఉద్యోగం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా జేఏసీ నిర్ణయించింది. అట్లాగే 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ పబ్లిక్ సెక్టార్కి సంబంధించి కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ నడుస్తూ ఉంది. కానీ ఈ రాష్ట్రంలో మినిమం టైమ్ స్కేల్ టీచర్స్ పేరుతోటి 1998, 2008 డిఎస్సికి సంబంధించినటువంటి టీచర్లు దాదాపు ఒక 4500 మంది ఉన్నారు. ఈ 4500 మందికి 60 సంవత్సరాలే పదవి విరమణ వయసుగా పరిగణించడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు అనేక సౌకర్యాలు కోల్పోతున్నారు. ఏంటంటే ఆ సర్వీసు కేవలం జీతం వస్తుంది తప్ప ఏ రకమైనటువంటి ఇంక్రిమెంట్లు కానీ ఇతర ప్రయోజనాలు కానీ లేవు. కనీసం పెన్షన్ లేదు, ఏ సౌకర్యాలు కూడా వాళ్ళకి లేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళకి కూడా 60 నుంచి 62 సంవత్సరాలు చేసి ఆ కుటుంబాలని, ఆ టీచర్లని ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజున మా జేఏసీ చర్చించడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో ఇటీవల కాలంలో మున్సిపల్ టీచర్లు, ఏడీటీ టీచర్లకు సంబంధించిన సమస్యలు అనేక ముందుకు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ మున్సిపల్ టీచర్లకు కానీ, ఏడీటీ టీచర్లకు కానీ పిఎఫ్ అనేటువంటిది లేదు. డిఏలు ప్రకటించినప్పుడు కావచ్చు, పే ఫిక్సేషన్ జరిగినప్పుడు కావచ్చు, పాత ఏరియాలన్నీ కూడా వాళ్ళకి పిఎఫ్ లేనందువలన చెల్లింపులు జరగకపోగా సిఎస్ఎస్ అకౌంట్కి పోతూ ఉన్నాయి. ఆ రకంగా కోట్లాది రూపాయలు ఉపాధ్యాయుల సొమ్ము సిఎస్ఎస్ అకౌంట్లో మురిగిపోతూ ఉంది. వాటిని పిఎఫ్ అయినా వాళ్ళకి అమలు చేయాలి.
లేదంటే వాళ్ళకి నగదు రూపేణైనా చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే అంతర్జిల్లా బదిలీలు ఇటీవల కాలంలో ఉపాధ్యాయ రంగంలో నిర్వహించారు, కానీ అంతర్రాష్ట్ర బదిలీలు మాత్రం ఇప్పటిదాకా నిర్వహించలేదు. అంతర్రాష్ట్ర బదిలీల కోసం దాదాపు 3 సంవత్సరాల కిందటే దరఖాస్తు చేసుకున్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచి తెలంగాణకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, తెలంగాణకి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉండిపోయిన కారణంగా అంతర్రాష్ట్ర బదిలీలు నోచుకోవడం లేదు. కుటుంబాలు చాలా దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బదిలీలు కూడా ఈ సంవత్సరం చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అన్నిటికన్నా ప్రధానంగా అందరికీ సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీపావళి సందర్భంగా ఒక డిఏ కానుక ఇవ్వడంతో పాటు ఒక 6 హామీలు ఇచ్చారు. 6 హామీల్లో 4 హామీలు సంపూర్తిగా పరిష్కారం అయినాయి. ఒక హామీ పరిష్కారం అయ్యే దిశగా ఉంది. ఆ పరిష్కారం అయ్యే దిశగా ఉన్నటువంటి హామీ ఎంప్లాయీస్ యొక్క హెల్త్ కార్డ్స్ సమస్య. దాన్ని పరిష్కారం చేయడానికి కమిటీ వేశారు. ఆ కమిటీని త్వరితగతిన సమావేశపరిచి ఏదైతే ఉందో ఈహెచ్ఎస్లో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ సరిచేసి ఉద్యోగులకు అందరికీ కూడా ఉపయుక్తంగా ఉండే విధంగా ఈహెచ్ఎస్ని మార్పు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రకమైనటువంటి త్వరితగతిన నిర్ణయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అయితే ముఖ్యమంత్రి గారు ఒక డిఏ ఇచ్చారు. మొన్న సంక్రాంతి 1100 కోట్ల రూపాయలు డిఏ ఏరియర్స్ రూపంలో కూడా చెల్లించారు. 1100 కోట్ల రూపాయలు డిఏ ఏరియర్స్ చెల్లించినప్పటికీ కూడా ఒక డిఏ అని చెప్పినా కానీ కొంతమందికి 2 డిఏలకి 3 డిఏలకి కూడా పడ్డాయి. కానీ ఈ రాష్ట్రంలో దాదాపు 40% ఉద్యోగుల ఉపాధ్యాయులకి డిఏ ఏరియర్స్ పడనటువంటి అంశం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. కారణం ఏంటంటే 2021-22 సందర్భంలో ఏవైతే డిఏ బిల్స్ పెట్టారో ఆ బిల్లులన్నీ కూడా ట్రెజరీ శాఖ మార్చి 31 నాడు రిటర్న్ చేయడం, ఏప్రిల్ 1 నాడు రీసబ్మిట్ చేయమని చెప్పడం జరిగిన సందర్భంలో కొన్ని చోట్ల డీడీఓలు సరిగా చేయని కారణంగా చాలా బిల్లులు సబ్మిషన్కు నోచుకోలేదు. ఈ అంశాన్ని ఫైనాన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ రూపొందించి ఇస్తామని చెప్పారు. కానీ ఆ సాఫ్ట్వేర్ రూపొందించడంలో చాలా జాప్యం జరుగుతుంది. దీనివల్ల డిఏలు పొందలేకపోయినటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి కనపడతా ఉంది. కాబట్టి ఏదైతే ఆ డిఏలు మళ్ళీ రీసబ్మిట్ చేయడానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ ఉందో దాన్ని వేగవంతంగా రూపొందించి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ రంగం ఉద్యోగుల యొక్క అసంతృప్తిని తొలగించాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే రిటైర్డ్ పెన్షనర్లకు సంబంధించి గత సంవత్సరం నుంచి పెండింగ్లో ఉండిపోయినటువంటి గ్రాట్యుటీ కావచ్చు, అట్లాగే ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్ కావచ్చు, ఈ 2 కూడా పరిష్కారం చేయలేదు. మొన్న ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ లోపల దాన్ని పరిష్కారం చేస్తామన్నట్టుగా చెప్పారు, హామీ ఇచ్చారు. కాబట్టి బడ్జెట్ సమావేశాల్లోనైనా సరే రిటైర్డ్ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గ్రాట్యుటీ, ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇంకా ముఖ్యంగా అందరూ కోరుకునేది, చైర్మన్ గారు కూడా చెప్పారు, 12వ పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకానికి సంబంధించి గత ప్రభుత్వం చైర్మన్ నియమించింది. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఇప్పటికి దాదాపు 20 నెలలు అయింది. 12వ పిఆర్సీ కమిటీ చైర్మన్ ఇప్పటిదాకా నియమించలేదు. ముఖ్యమంత్రి గారు ఇటీవల జరిగినటువంటి సమావేశంలో పిఆర్సీ అంశం నాకు వదిలిపెట్టండి అని అన్నారు. 4 నెలలు గడిచింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి ఒక మంచి సూచన కానీ లేకపోతే ఒక ప్రభుత్వం వైపు నుంచి ఒక మంచి అడుగు కానీ పడినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. రేపు 11వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు జరిగే సందర్భంలో మరి ఉద్యోగులకు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కల్పిస్తూ బడ్జెట్ కేటాయిస్తారనేటువంటి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. బడ్జెట్లో ఏమి కేటాయింపులు చేశారనే దానికంటే కూడా 12వ పిఆర్సీ కమిటీ చైర్మన్ని నియమిస్తే ఉద్యోగులందరూ కూడా చాలా సంతోషించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపు 25 నెలల్లో పైబడి దానికి సంబంధించి ప్రయోజనాలన్నీ కోల్పోయాం. మళ్ళీ ఇంకా ఎక్కువ కోల్పోవడానికి సిద్ధంగా ఉద్యోగులు ఎవరు కూడా సిద్ధంగా లేరు. గత పిఆర్సీ సందర్భంగా ఏదైతే నష్టపోయామో ఆ నష్టం ఇప్పుడైనా పూడుకుంటుందని చెప్పి అందరూ ఆశిస్తున్నటువంటి సందర్భంలో పిఆర్సీ కమిటీ చైర్మన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో నియమిస్తూ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ కనుక పిఆర్సీ కమిషనర్ని కనుక ప్రభుత్వం చేయకపోతే మేము మార్చి నెల నుంచి మా యాజిటేషన్ కూడా ప్రారంభించబోతున్నామని చెప్పి జేఏసీ పరంగా మీకు తెలియజేస్తాం.